హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లోటస్ టాక్స్. ఈరోజు నేను అల్లుడి చిక్కుడుకాయలు ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మా మమ్మీ పెడుతున్నారు ఊరగాయ. ఇది మన గార్డెన్లో ఉండేదే అల్లుడి చిక్కుడుకాయ పాదు. చూడండి, ఇది ఆర్గానిక్ది. ఎంత బాగున్నాయి కదా కాయలు, ఫ్రెష్గా. ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా మన ఇంట్లోనే పండించుకుని కూరగాయల్ని హార్వెస్టింగ్ చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చిన్న పాదైనా చాలా కాయలు వచ్చాయి. కోస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. కేజీ వచ్చే కాయలు, వాటిలో మనం కేజీ మాత్రమే ఊరగా పెట్టుకుందాము. ఫస్ట్ ఇలా వాటర్లో 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. వాటర్ అంతా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత ఇలా చీల్చుకోవాలి. చూడండి, ఇంకా ముదరలేదు కాయలు. ఇదే పర్ఫెక్ట్ టైము పికిల్ పెట్టుకోవడానికి. అన్నీ ఇలా తీసేసి పెట్టుకోవాలి. మా మమ్మీ పికిల్స్ చాలా బాగా పెడతారు. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. 200 గ్రామ్స్. ఈ బౌల్తో సరిపోతుంది. ఇలా హీట్ అయిన తర్వాత ఈ అల్లుడి చిక్కుడుకాయలను వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఎక్కువ పెట్టుకుంటే డీప్ ఫ్రై అయిపోతాయి, టేస్ట్ బాగుండదు. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసేసరికి కొంచెం అనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇలా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 1 స్పూన్ మెంతులు, పెద్ద స్పూన్తోనే. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఈ స్పూన్తో. చూడండి, 4 స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి.
చూడండి ఇలా చిటపట అనేదాకా ఉంచుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. మరీ డీప్ ఫ్రై అయిపోతే చేదనిపిస్తుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసాం కదా చిక్కుడుకాయల్ని. ఇప్పుడు దాంట్లో అదే ఆయిల్లోనే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగబేడలు, 1 స్పూను జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఒకటి పెద్ద సైజు సరిపోతుంది. ఫ్రై అయిపోయింది, పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మనము 1 కప్పు కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం అనేది మనకు సరిపోయినంత వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి మసాలాని. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని వేసుకోవాలి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి వేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకొని. ఇప్పుడు దాంట్లో అంతా ఫ్లేవర్ కలిసి చాలా బాగుంటుంది టేస్ట్. చిన్న సైజు లెమన్ తీసుకోవాలి ఇలా 2. నిమ్మరసాన్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. ఆయిల్ రేపటికల్లా బాగా ఎక్కువైపోతుంది, పైకల్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఉంచుకోకూడదు, వేరే డిష్లోకి చేంజ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వీడియో మిస్ అయిపోయింది, అందుకని నేను పెట్టలేకపోతున్నాను, అటాచ్ చేయలేకపోతున్నాను. రేపటికల్లా పైకి ఆయిల్ వచ్చేస్తుంది. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఆయిల్ కూడా కరెక్ట్గా వేసాం కాబట్టి. అందులోనే ఇవి ఆర్గానిక్వి, అందులోనూ మన గార్డెన్లో పండినవి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. బయట మనం మార్కెట్లో తెచ్చుకునేవి అంత టేస్ట్ అనిపించవు.
కానీ మనకి అంత అవైలబిలిటీగా ఉండవు కాబట్టి ఏవైనా తినాలి కదా.